హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి స్టార్టింగే ఎప్పుడు మొహం కనిపించుకుంటే అనుకుంటూ వచ్చేది. ఇప్పుడేంటి ట్రాఫిక్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? లేదు, మాకు ఫ్యూ డేస్ బ్యాకే ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చిందనమాట. 13th and 14th ఆఫీస్‌కి రావాలి అని చెప్పేసి. సో, ఎలాగో హైదరాబాద్‌లోనే ఉంటున్నాను కదా అని చెప్పి వెళ్తే తెలిసిందే కదా, ట్రాఫిక్ హారబుల్ అసలు. ఎండ గూడా సూపర్ ఉండింది. సో, ఈ ప్లేసెస్ అన్నీ నేను ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్ ఆఫీస్‌కెళ్ళే టైంలో వెళ్ళాను. సో, ఇప్పుడు అవన్నీ చూసుకుంటూ ఉంటుంటే ఐకియా అన్నీ ఇది చాలా మంచిగా అనిపించింది. అన్ని మెమరీస్ అన్నీ రీకాల్ చేసుకుంటా అనమాట. అసలు యాక్చువల్లీ ఎప్పుడు ఈ సిగ్నల్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉండేది. కానీ ఇప్పుడు ఎందుకో లేదు. అదిగోండి మా కంపెనీ వచ్చేసింది, హిటాచీ. సో, వెళ్తున్నామనమాట. మేము ఎందుకు వెళ్తున్నాము, ఏంటి అని నేను చెప్పకుండానే మీకు ఒక ఫ్యూ సెకండ్స్‌లో తెలిసిపోతుంది. ఇక్కడ ఏంటంటే మా ఆఫీస్‌కి ఎదురుగానే వేవ్ రాక్, ఆపోజిట్‌లో అమెజాన్, పక్కనే వర్చుసా అన్నీ ఉంటాయన్నమాట. సో, మోస్ట్ ఆఫ్ ఆల్ ద ఆఫీసెస్ అన్నీ అక్కడే ఉంటాయి. కొంచెం ముందుకెళ్తే మైక్రోసాఫ్ట్ కూడా అక్కడే ఉంటుంది. మా ఆఫీస్‌లో ఏంటంటే గార్డెన్ థింగ్స్ కానీ మొత్తం చాలా బావుంటాయన్నమాట. ఈవెన్ వెల్కమ్ లోపలికి వచ్చే టైంలో సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా మంచిగా ఉంటారు. ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అంటే మాత్రం చాలా బావుంటదనమాట. ఇక్కడ బెలూన్స్ పెట్టారు. అసలు చాలా బావుందనమాట. వి వెంట్ టు ద ఆఫీస్ రిగార్డింగ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్. సో, ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి మా మేనేజర్ టీమ్ లంచ్ కూడా అరేంజ్ చేశారు. చూసారా బెలూన్స్ ఎలా పెట్టారో, చాలా బాగుంది. అండ్ బాగా డెకరేట్ చేస్తారనమాట. ఎవరు చేస్తారో ఏంటి ఇప్పటి వరకు నాకు తెలియదు కానీ, బట్ డెకరేషన్ థింగ్స్ అన్నీ మాత్రం ఏ ఈవెంట్కి రిలేటెడ్ ఆ ఈవెంట్కి అయితే హిటాచీ టాప్ నాచ్ అనమాట. డెకరేషన్స్ కానీ, లంచ్ ప్రొవైడ్ చేయడంలో కానీ అన్నీ. ఇది మా ఫస్ట్ ఫ్లోర్. సో, ఇక్కడ మేము కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. మేము ఎక్కడైనా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి. అలా ఆఫీస్‌కి వచ్చి కూర్చున్న వెంటనే కొంచెం పని ఉంది, అది చెక్ చేసుకున్న వెంటనే ఇలా టీమ్ లంచ్‌కి వచ్చేసాము. తను మా మేనేజర్ రమ్య, తన దివ్య, శ్రావణి, గౌతమి, ఇంకో తను కార్తీ వాళ్ళ అమ్మాయి అనమాట. సో, మేము అక్కడికొచ్చి ఓన్లీ గర్ల్స్ గ్యాంగ్ మాత్రమే మంచిగా తిరుగుతా అన్నీ చూసుకుంటూ ఉన్నాము. మేము ఎక్కడికి వచ్చాము అనేది ఆ రెస్టారెంట్ నాకు సరిగ్గా ఐడియా లేదు. బట్ ఇట్స్ నియర్ టు డిలాయిట్ అనమాట. సమ్ 63 బఫెట్ అనే రెస్టారెంట్‌కి వెళ్ళాము. సో, వి ఆల్ ది గర్ల్స్ టీమ్ ఇన్ హిటాచీ ఆన్ ఎంజీఎస్ ప్రాజెక్ట్ మెయిన్లీ. సో, హీస్ కార్తిక్ అండ్ ఫస్ట్ సుమంత్ మిస్ అయిపోయారు. అండ్ దీస్ ఆర్ అవర్ టీమ్ మెంబర్స్. వి వెంట్ టు అవుట్ ఫర్ లంచ్ ఆన్ దట్ డే. సో, ఈ వీళ్ళు కూడా లోపల యాంబియన్స్ కానీ, ఫుడ్ కానీ అంతా చాలా బాగుందన్నమాట. అక్కడ అంతా తీసుకొని వచ్చేసిన తర్వాత నాకేమో వర్క్‌కి కాల్స్ వస్తున్నాయి. అవి చూసుకుంటా ఉన్నాను. మోస్ట్ ఆఫ్ ద అలర్ట్స్ అన్నీ వస్తుంటే అవన్నీ చూసుకున్నాను. వర్క్ ఈజ్ వర్క్ అండ్ ఎంజాయ్మెంట్ ఈజ్ ఎంజాయ్మెంట్ అనమాట. దట్స్ ఆల్ ఫర్ ది కంపెనీ మీన్. సో, దే ఆర్ వర్కింగ్ దేర్ లైక్ గౌతమి అండ్ శ్రావణి. అండ్ స్టిల్ నాకు కంటిన్యూగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. మీన్‌వైల్ నేను మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. ఆ ట్రాఫిక్లో నేను ఇంటికి రావాలంటే 2 to 3 hours టైం పక్కా పడుతుంది. సో, నేను ఇమీడియట్గా అక్కడ ప్యాక్ చేసుకొని ర్యాపిడో బుక్ చేసుకొని ఫాస్ట్గా వచ్చేసి, ఈవెన్ లిఫ్ట్ దగ్గర కూడా చాలా బాగుంటుందన్నమాట. వాళ్ళు బాగా డెకరేట్ చేశారు. ఐ లవ్ ఇండియా అనేది కూడా పెట్టారు. వావ్, క్యూట్. నేను అన్నీ ఇప్పుడు చూస్తున్నప్పుడు మీకు చూపించడానికి ఫాస్ట్గా రికార్డ్ చేసేసి అంతా చూసుకుంటూ ఉన్నాను. నాకు మా ఆఫీస్లో మెయిన్గా నచ్చేది లిఫ్ట్ పార్ట్. అది వన్ సైడ్ ఓపెన్లో ఉంటుంది. ఆఫీస్ మొత్తం మనం చూడొచ్చు, అన్నీ వెళ్ళే అవసరం ఉంటుందా లేదా అని. దిస్ ఈజ్ ద ఆఫీస్ లుక్ ఎట్ 6:30. సో, అక్కడ సైన్ అవుట్ చేసేసి స్టార్ట్ అయిపోయాను. సో, స్టార్ట్ అయిపోగానే ఆకాశం చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. కానీ వర్షం పడుతుంది అనే ఇంటెన్షన్ నా బుర్రలో అసలు రాలేదు. ఫాస్ట్గా వెళ్ళాలి, వర్క్ ఉంది, చేయాలి అని ఒక ఇంటెన్షన్ ఒక్కటే రన్ అవుతూ ఉండింది. మీన్‌వైల్ అనుకున్నది కాస్త జరిగింది. వర్షం పడింది. ఇంకా అక్కడ నేను బైక్ ఆఫ్ చేసేసి ఇంకా ఆటో బుక్ చేసుకుని ఫైనల్గా మా ఇంటికి వచ్చేపాటికి 9 అయింది. సో, స్టిల్ ఇంకా వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకొని సైన్ అవుట్ చేసేపాటికి 11 అయింది. సో, మేము ఎట్లా ఎంజాయ్ చేసామనేసి లాస్ట్‌లో ఇట్లా మీకోసం ఫ్యూ స్నాప్స్ యాడ్ చేశాను. డే 1 ఇన్ ఆఫీస్ నాకు ఇట్లా అయింది. డే 2 ఎట్లా జరిగిందో చూడాలంటే లెట్స్ వెయిట్ ఫర్ ది డే 2 పార్ట్. సీ యూ అగైన్. బాయ్.